కర్మ ఫలితం ఎట్లుంటది అని చెప్పేసి అంటే ఎదుటోడికి మనం ఇవ్వాల్సిందే కాదు, మన దగ్గర ఉన్నది కూడా ఊడ్చుకుపోయి మనం మంది బలము, మనకు సంబంధించిన బలగం అంతా మట్టిలో కొట్టుకోపోయే జీవితాన్ని ఇచ్చేస్తుంది. 14 సంవత్సరాలకు సంబంధించిన వారికి వనవాసం మొత్తం అయిపోయింది పాండవులది. వారికి కావాల్సింది హస్తినాపురంతో కలిపి 5 గ్రామాలు మాత్రమే. ఆ 5 గ్రామాలు వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళకు యుద్ధం కూడా అవసరం లేదు, సో వాళ్ళ బతుకేదో వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడి ద్వారా శాంతి ప్రస్తావన దుర్యోధనుడి దగ్గరికి తీసుకెళ్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళగానే దుర్యోధనుడు చెప్పిన మాట ఏమంటే, 5 గ్రామాలు కాదు కదా, అంగుళం కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోనివ్వు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది ఏమంటే, అరే ఇది అన్యాయం కాదరా భయ్, పద్ధతి కాదరా ఇది అని చెప్పేసి అంటే, తెలుసు బావా నాకు ఇది పద్ధతి కాదనే విషయం తెలుసు, కానీ నాలో ఉన్న అహంకారం మంచిని చెయ్యనివ్వట్లేదు, నన్ను ఏం చేయమంటావు? దుర్యోధనుడి సమాధానం, అట్లనా బిడ్డ, ఇదే నా చివరి మాట అని చెప్పేసి అంటే, ఆ బేషరతుగా 5 గ్రామాలు కాదు కదా, అంగుళం కూడా ఇవ్వను. ఏమైంది లాస్ట్కి? 99 మంది తమ్ముళ్ళు వాయే, సపోర్ట్ చేసిన ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు, కర్ణుడు, వీళ్ళు పోయిర్రి, రాజ్యము వాయే. ఏం లాభం? మంది బలానికి సంబంధించిన తలబిరుసు వ్యవహారం చూపించే అందరు మట్టి కట్టుకోపోయారు. ఎప్పుడు చరిత్రలో హీనాన్ని ముడి కట్టుకున్నారు. ఎవ్వడు శిక్షించకపోయినా మనం చేసిన దానికి మనల్ని మన కర్మ శిక్షిస్తుంది. 5 గ్రామాలు ఇచ్చేసి ఉంటే ఏ పాయాస అప్పుడేగా, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని ఏదో వీళ్ళు చేసుకుంటారు, ఎవడు బతుకు వాడిది.